సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణ పేరే బ్రాండ్. అన్నగారి నటన, రాజకీయ వారసుడిగా బాలయ్య స్టెప్పులే సపరేట్. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఏనాడు ఏ పదవి ఆశించలేదు. అయితే ఉన్నట్టుండి బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్ వెనుక మర్మమేమిటి? పాన్ ఇండియా స్టార్గా సినీ తెరపై ఓ వెలుగు వెలుగుతున్న బాలయ్యను మంత్రిగా కూడా చూడాలని అభిమానులు నిజంగానే కోరుకుంటున్నారా? ఇంతకీ మంత్రి పదవిపై బాలయ్య మనసు పడ్డారా? ఫ్యాన్స్ కోరుకుంటున్నారా? అధిష్టానమే బాలయ్యకు ఆ ఆఫర్ ఇవ్వనుందా? మొత్తం మీద బాలయ్యకు మంత్రి పదవి అన్న వార్తల వెనుక నిజమెంత? వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి ఆయన రాజకీయ వారసుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి సారథిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. బాలకృష్ణకు స్వయానా బావ. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఆయన సొంత అల్లుడు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఐటీ, హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్నారు. సుమారు 11 ఏళ్లకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బాలకృష్ణ ఏనాడు పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని పదవులు కావాలని అడిగిన దాఖలాలు లేవు. ఆయన అభిమానులు, బంధువులు కూడా ఏనాడు పదవులు కావాలని డిమాండ్ చేయలేరు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎమ్మెల్యేగా తన వంతు నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్లటమే ఆయనకి తెలుసు. హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం స్వయంగా మంత్రుల వద్దకు వెళ్లి పనులపై చర్చించడం బాలకృష్ణకు పరిపాటిగా మారింది. నియోజకవర్గంలో అన్న ఎన్టీఆర్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలకు చేసిన మేలు మరవకుండా ఆయన వారసుడిగా వాటిని కొనసాగిస్తూ అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నారు బాలయ్య. ఇటీవల నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆయన అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. తక్షణమే బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి అన్న డిమాండ్తో ఆయన కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలిపారు. కిరికిరిలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకుని నిరసన తెలిపారు. వెంటనే బాలకృష్ణకు మంత్రి పదవి కావాలని కోరారు. నిరసనల మధ్య ఆయన వారితో చర్చించి ముందుకు కదిలారు. బాలకృష్ణ కాన్వాయ్ ముందు అభిమానుల సంఘం నాయకులు ఆందోళనకు దిగటం వెనుక అనేక అంశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీలో చిరంజీవి, జగన్ను కలిసిన విషయంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. చిరంజీవి స్పందించడమే కాక మెగా అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు నేరుగా బాలకృష్ణను విమర్శించారు. వైసీపీ నేతలు బాలయ్య మాటలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వైసీపీ నేతల విమర్శలు సహా ఆయనపై మాట్లాడిన వారి మాటల్ని టీడీపీ నుంచి ఎవరూ ఖండించకపోవటం బాలయ్య అభిమానుల్ని బాధించిందట. అనంతరం ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకోవటం, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయట. ఇవన్నీ బాలయ్య అభిమానులకు మింగుడు పడటం లేదట. పవన్ కళ్యాణ్తో పాటు తమ నాయకుడిని మంత్రిగా చూడాలని కోరుకుంటున్నారట. ఇప్పటికే సినిమా రంగంలో ఓ రేంజ్కి చేరుకున్న బాలకృష్ణను రాజకీయాల్లోనూ ఆ రకంగా చూడాలని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కావడంతో మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారట అభిమానులు. సినీ రంగంలో లాగా రాజకీయాల్లోనూ అన్నగారి వారసుడిగా ఆయనకు సముచిత స్థానం కావాలని కోరుకుంటున్నారట. హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పెద్ద కొడుకు బాలయ్య సోదరుడు హరికృష్ణ కూడా మంత్రిగా చేశారు. వారి వారసత్వంగా హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణను మంత్రిగా చూడాలని ఆయన అభిమానులతో పాటు హిందూపురం ప్రజలు కోరుతున్నారట. భవిష్యత్తులో ఎమ్మెల్యే బాలకృష్ణకు రాజకీయంగా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో, అభిమానుల కోరిక మేరకు కేబినెట్ బెర్త్ ఎప్పుడు దక్కనుందో చూడాలి మరి.